ఈ తిరుపతి లడ్డు ఇన్సిడెంట్ జరిగింది కదా! దాని గురించి నేను పెద్దగా షాక్ అవ్వలేదు. ఎందుకంటే, ఇప్పుడు మనకి ఈ న్యూస్ ఎందుకంటే, ఇది పొలిటికల్‌గా లింక్ అయింది కాబట్టి. అదర్ దాన్ దట్ నార్మల్‌గా అయితే మనం పట్టించుకోం. మనకంత టైం ఎక్కడిది భయ్యా! మనం ప్రీ రిలీజ్‌లు, రీ రిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్‌లు ప్రపంచం అంతా ఏఐ అని ఎటో పరిగెడుతుంటే, మన యూత్ ఆయనకి పంపించే నెయ్యి ఇంత ధైర్యంగా కల్తీ చేయగలిగారంటే, ఆ గవర్నమెంట్‌కి గాని, ఆ కల్తీ చేసినోడిని పక్కన పెట్టండి. అసలు పర్మిషన్ ఇచ్చినోళ్ళకి గాని, ఇందని ఇప్పుడొచ్చి ఆవు సరిగ్గా తినకపోతే అండర్ న్యూట్రిషన్ వల్ల ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయని చెప్తున్నారంటే, మనం ఎంత గొర్రెలని ఆళ్ళ ఉద్దేశం చూడండి. కంప్లీట్‌గా ఒక సింథటిక్ ఘీ అంటే అన్ని కెమికల్స్ వాడే కాదు. కనీసం పాలు రిసీవింగ్ రికార్డ్స్‌లో పాలు, బటర్ కూడా లేదంట. ఆ డైరీ భోలేబాబా డైరీ ఏదో. వాడసల మొత్తం ఆర్టిఫిషియల్‌గా తయారు చేసేసాడు అంతా కూడా. ఇలాంటివి బయట చాలా ఉన్నాయి. బయట వైజాగ్‌లో ఏమో అది నిజమేనేమో. నిజంగానే ఆవు అయ్యుండొచ్చులెండి. నమ్మాలి మరి తప్పదు ఏం చేస్తాం. నమ్మాం గదా! 5 ఏళ్ళు కూర్చోబెట్టాం. సో, అది పక్కన పెట్టండి. మామూలుగా ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. మనం ఏది పట్టించుకోం. చాలా చాలా ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందే ఉదయం ఇడ్లీతో స్టార్ట్ అవుద్ది. ఆడి ఇడ్లీ కూడా వేడి వేడిగా ఒక ప్లాస్టిక్ షీట్ పైనేసి ఇలా డిస్పోజబుల్ ప్లేట్స్ మనం ఏదో సేఫ్ అనేసుకుంటాం గదా! అవి కూడా వాటి పైన కూడా వాక్స్ కోటింగ్ ఉంటది. మైక్రో ప్లాస్టిక్స్ అందులో గూడా ఉంటాయి. అది కూడా నువ్వు తినేస్తావు. అండ్ దెన్ స్టీల్ ప్లేట్ పైనేమో ఒక షీట్ ఏస్తాడు. కడగడానికి ఆడికి ఇబ్బంది అవుద్దని. సో, ఆ ప్లేట్ ఏసేస్తారు. సో, దానికి బదులు కడగకుండా ఉన్న ప్లేట్‌లో తినేసినా పర్లేదు. నీకు ప్లాస్టిక్సే ఎల్లవు లోపలికి. సో, ఈ ప్లాస్టిక్ చాలా డేంజరస్ అనమాట. ఈ బీపీఏ అని, థాలేట్స్ అని ఇలాంటి కెమికల్స్ ఉంటాయి. మనకి చాలా మందికి ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి కదా బయట. పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివి. వాటన్నిటికి కారణం ఈ మైక్రో ప్లాస్టిక్స్ అని ఎంతమందికి తెలుసు? సో, మనం అవన్నీ పట్టించుకోం బ్రో. పోనీ అవన్నీ చెప్దానికి ఎవడైనా వచ్చినా వాళ్ళని ఎంకరేజ్ చేయం. సో, నేనైతే ఇప్పటి నుంచి 35 సెకండ్స్ ఇన్ ఎ డే ఫర్ ఫుడ్ సేఫ్టీ అని ఒక సీరీస్ ఆఫ్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ కూడా యూట్యూబ్‌లో. సో, ఏదో ఒకటి మీకు 35 సెకండ్స్ కన్నా టైం ఉండదు కదా! నాకు కూడా అంత టైం ఉండదు. సో, అందుకే 35 సెకండ్స్‌లో ఏదో ఒక ఫుడ్ సేఫ్టీ టిప్ చెప్తా ఉంటాను. ఎటువంటి ప్లాస్టిక్స్ వాడాలి, ఎటువంటివి మనకి మంచిది కాదు. అండ్ దెన్ ఏవైనా కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. నా ఇంటెన్షన్ ఏంటంటే, మన తెలుగు ప్రజలకి ఏదో ఒక నాలెడ్జ్ షేర్ చేద్దామని అంతకు మించి ఇంకేం కాదు. సో, సీ యూ ఎవ్రీవన్. రేపు బోస్టన్ ఎళ్తున్నాను. రేపు అంటే కెనడా నుంచి యూఎస్ అనమాట. ఇంచుమించు 850 కిలోమీటర్స్ వస్తది నాకు. లాంగ్ డ్రైవ్. నేను ఒక్కడినే డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళాలి. కార్ రెంట్‌కి తీసుకుని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ అసలు రెంటల్ కార్స్ ప్రొసీజర్ ఎలా ఉంటది, ఏంటా అని రికార్డ్ చేశాను. సో, అది పెడతా అనమాట. అక్కడ బోస్టన్ అప్డేట్స్ నెక్స్ట్ చెప్తా ఉంటాను. ఓకేనా? సీ యూ ఎవ్రీవన్. టేక్ కేర్. బాయ్.